హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్టీ హోమ్. ఐ ఆమ్ దేవేందర్. అందరికీ స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఫేజ్ 4 అనేది అనౌన్స్మెంట్ చేశారు. దాంతో పాటుగా మనకి ఫేజ్ 3 రిజిస్ట్రేషన్స్ అండ్ ఆల్సో వెబ్ ఆప్షన్స్కి డేట్ కూడా ఎక్స్టెన్షన్ చేశారు. అంటే ఫేజ్ 3 రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్స్ దోస్లో మనకి ఎక్స్టెన్షన్ చేయడం వల్ల సీట్ అలాట్మెంట్ డేట్ కూడా ఎక్స్టెన్షన్ చేశారు. మరి ఇప్పుడు స్పెషల్ ఫేజ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో సీటు వచ్చిన వారు స్పెషల్ ఫేజ్లో పాల్గొనవచ్చా లేదా, మరి ఎలాంటి విషయాలన్నీ కూడా మన వీడియోలో కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. డోంట్ స్కిప్ దిస్ వీడియో. మీరు ఒక నిమిషం స్కిప్ చేశారు అంటే మీరు ఒక మంచి ఇంపార్టెంట్ విషయాన్ని స్కిప్ చేసినట్టు అవుతుంది. సో యూ కెన్ వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ. యూ విల్ గెట్ 100% అవేర్నెస్. మీకు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నౌ వీ విల్ గో టు వీడియో. నౌ యూ కెన్ సీ హియర్ దిస్ ఈస్ ద ప్రెస్ నోట్ రిలీజ్డ్ బై దోస్త్ ఆఫీస్. మనకి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ నుంచి ప్రెస్ నోట్ ఈరోజు సాయంత్రం రిలీజ్ చేశారు. అందులో ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్స్ వీ విల్ డిస్కస్ నౌ హియర్. సియర్ మనకి ఫేజ్ 3 డేట్స్ అనేవి ఎక్స్టెన్షన్ చేశారు. అంటే రిజిస్ట్రేషన్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ కావచ్చు. దానితో పాటుగా ఎవరైతే టీఎస్ ఎంసెట్ 2020 ఎగ్జామినేషన్స్ రాశారో వారికి కౌన్సిలింగ్ మనకి నెక్స్ట్ 2-3 డేస్లో ఉందండి. అందువల్ల వారి స్టూడెంట్స్ మరియు అంటే ఎంసెట్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ మరియు వారి యొక్క పేరెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు స్పెషల్ ఫేజ్ అనౌన్స్మెంట్ చేశారు. స్పెషల్ ఫేజ్ అండి మనకి అనౌన్స్మెంట్ చేశారు. మరి ఇప్పుడు ఫేజ్ 3 రిజిస్ట్రేషన్స్ ఎప్పటి వరకు ఎక్స్టెన్షన్ అయ్యాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ సీయర్ మనకి చాలా డీటెయిల్గా చూడొచ్చు మీరు. నౌ యూ కెన్ సీయర్ ద లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఇన్ ఫేజ్ 3 టిల్ 9th October 2020. మనకి 5th రోజు కంప్లీట్ అవ్వాల్సిన రిజిస్ట్రేషన్ని 4 days ఎక్స్టెన్షన్ చేశారు. మరొకటి గుర్తుపెట్టుకోండి, మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి 10th October వరకు ఎక్స్టెన్షన్ చేశారు. అంటే మనకి ఈరోజు డేట్ వచ్చేసి 5th అండి. మీరు 10th అంటే ఇంకా 5 daysలో కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. ఎవరైతే ఇంతవరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదో, ఎవరైతే ఇచ్చారో ఎవరైనా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చండి. ఫేజ్ 1లో కానీ ఫేజ్ 2లో సీట్ వచ్చిన వారు ఎవరైనా సరే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. బెటర్మెంట్ కాలేజ్ కోసం ఇవ్వండి. మరి అనౌన్స్మెంట్ ఆఫ్ ఫేజ్ 3 సీట్ అలాట్మెంట్ ఈజ్ ఆన్ 15th October 2020. గుర్తుపెట్టుకోండి, మనకి 15th October మాత్రమే సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. మరి స్పెషల్ ఫేజ్ చెప్పాను కదా, మనకి ఇప్పుడు ఎంసెట్ స్టూడెంట్స్ యొక్క అభ్యర్థన మేరకు స్పెషల్ ఫేజ్ కండక్ట్ చేస్తున్నారు. మరి ఎప్పుడు స్పెషల్ ఫేజ్ ఉంటుంది అనే విషయానికి వస్తే మనం స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 15th October నుంచి 26th October అండి. మనకి 11 days టైం ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 11 days టైం ఉంది. రిజిస్ట్రేషన్ వచ్చేసి 15th October to 26th October. మరి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వచ్చు? సేమ్ అండి, 15th October నుంచి 1 more day సియర్ 27 అంటే మీరు 26th వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ నెక్స్ట్ రోజు అంటే 27th రోజు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. మరి సీట్ అలాట్మెంట్ ఏ రోజు జరుగుతుంది? సింపుల్గా చెప్పాలి అంటే 13th October రోజు మనకి సీట్ అలాట్మెంట్ కంప్లీట్ అవుతుంది. అంటే అలాట్మెంట్ అయిన విషయాలన్నీ మనం పబ్లిష్ చేస్తారన్నమాట మనకి వెబ్సైట్లో. యు నో దట్ ఇట్ ఈస్ సియర్. ఇక్కడ మరి చేయాల్సిన విషయాలు మరొకరు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మెన్షన్ చేశారు. వన్స్ ఐ విల్ రీడ్ హియర్. ఆల్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ నాట్ yet రిజిస్టర్డ్ ఆన్ దోస్ 2020 కెన్ నౌ రిజిస్టర్ ఇన్ ద స్పెషల్ ఫేజ్ అండ్ ఎక్సర్సైజ్ ద వెబ్ ఆప్షన్స్. అంటే ఇంతవరకు ఫేజ్ 1లో కానీ ఫేజ్ 2లో కానీ ఫేజ్ 3లో కానీ రిజిస్ట్రేషన్ చేసుకొని క్యాండిడేట్స్ ఈ స్పెషల్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యాడ్ ఎక్సర్సైజ్డ్ వెబ్ ఆప్షన్స్ బట్ కుడ్ నాట్ గెట్ ఎ సీట్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫేజెస్ కెన్ ఆల్సో ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పటికీ వారికి సీటు రాని వారు కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు స్పెషల్ ఫేజ్లో.
నెక్స్ట్ ఇయర్ వన్ మోర్ థింగ్ ఇయర్, all the candidates who were allotted seats but did not confirm their seats through online self-reporting any of the phases can also register and exercise web options in the special phase. అంటే మీకు ఎవరికైతే సీట్ అలాట్మెంట్ జరిగి అంటే ఫేజ్ 1లో సీట్ వచ్చింది, మీరు అలాట్మెంట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు, లేదా ఫేజ్ 2లో సీట్ వచ్చింది, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు, అంటే కన్ఫర్మేషన్ చేయని వారికి ఫేజ్ 3లో అయినా సరే, ఫేజ్ 3లో సీటు వచ్చి కన్ఫర్మ్ చేయని వారు కూడా మీరు స్పెషల్ ఫేజ్లో పాల్గొనవచ్చు. 100% మీరు స్పెషల్ ఫేజ్లో పాల్గొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఇయర్ ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ కన్ఫర్మ్డ్ దేర్ సీట్స్ ఇన్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఆల్సో ఎలిజిబుల్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్. దానితో పాటుగా మరొక అవకాశం ఇచ్చారండి. ఎవరికైతే సీట్స్ కన్ఫర్మ్ చేసుకున్నారో అది ఫేజ్ 1లో కావచ్చు, ఫేజ్ 2లో కావచ్చు, ఫేజ్ 3లో కావచ్చు, ఈ కన్ఫర్మ్ చేసుకున్న వారు కూడా మీరు స్పెషల్ ఫేజ్లో పాల్గొనవచ్చు. అంటే ఇండైరెక్ట్గా ప్రతి స్టూడెంట్ కూడా మీరు స్పెషల్ ఫేజ్లో పాల్గొనవచ్చు, సింపుల్గా చెప్పాలి అంటే. నెక్స్ట్ వన్ యూ కెన్ సీ హియర్, ద కన్వీనర్ దోస్ అపీల్స్ టు ఆల్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ అలాటెడ్ ఎ సీట్ ఇన్ ఫేజ్ 2 టు రిజర్వ్ దేర్ సీట్ త్రూ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే ఫేజ్ 2లో సీట్ వచ్చిందో వారందరూ కూడా సీట్స్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని రిజర్వ్లో ఉంచుకోమని చెప్తున్నారు. అంటే మీరు సేఫ్ జోన్లో ఉంటారు రిజర్వ్ చేసుకుంటే. ఎవరైతే ఫెయిలింగ్ విచ్ దే విల్ ఫోర్జో దేర్ అలాటెడ్ సీట్ అండ్ దేర్ రిజిస్ట్రేషన్ అండ్ దోస్ 2020 స్టాండ్స్ క్యాన్సిల్డ్. ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయరో, అంటే మీరు ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్ కన్ఫర్మేషన్ చేయకపోతారో వారు మీ యొక్క సీటు వదిలివేసుకున్నారన్నమాట. మీ యొక్క సీటు వదిలివేస్తున్నారు అంటే ఇండైరెక్ట్గా మీ యొక్క దోస్ 2020 క్యాన్సిల్ అవుతుంది రిజిస్ట్రేషన్ అనేది. గుర్తుపెట్టుకోండి, తప్పనిసరిగా సెల్ఫ్ రిపోర్టింగ్ చెయ్యండి. అంటే ఆన్లైన్ కన్ఫర్మేషన్ చేసుకొని వీలైతే ఫేజ్ 3లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, లేదు స్పెషల్ ఫేజ్లో కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, మీకు అవకాశం ఉంది. ఫస్ట్ యూ కెన్ డూ సెల్ఫ్ రిపోర్టింగ్. ఆ విధంగా మీరు రిజర్వేషన్ చేసుకోండి. మరి ఇంతవరకు అంటే ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ఉన్న సమాచారం మనకు ద టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ కన్ఫర్మ్డ్ ఇన్ బోత్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. అంటే ఫేజ్ 1, ఫేజ్ 2లో ఎంతమంది, మీకు ఒక ఆతృత ఉంటుంది ఎంతమందికి సీట్స్ కన్ఫర్మ్ చేసుకున్నారు అని. ఇక్కడ మీకు పూర్తిగా చెప్పాలంటే 144,886 మంది స్టూడెంట్స్ కన్ఫర్మ్ చేసుకున్నారండి వారి యొక్క సీట్లని. మరొక విషయం చెప్తున్నారు, టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ రిజిస్టర్డ్ ఫేజ్ 3 కోసం సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎంతమంది అంటే 19,957 మంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆప్టెడ్ వెబ్ ఆప్షన్స్. ఇవన్నీ కూడా మనకి సాయంత్రం 6 గంటల వరకు ఈ రోజు వరకు మాత్రమేనండి. ఇంతవరకు ఇదంతా ఈ అంకెలు మనకి మెన్షన్ చేశారు నెంబర్స్ అనేవి. సియర్ మనకి ఫేజ్ 2లో ఇంతవరకు అయితే ఓన్లీ 42,484 స్టూడెంట్స్ మాత్రమే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నారు ఫేజ్ 2లో. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్ చేశారు. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్స్. యూ కెన్ సీ హియర్ ద క్యాండిడేట్స్ హూ రిజర్వ్ ఎ సీట్ త్రూ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇన్ ఫేజ్ 1. ఎవరైతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నారో ఫేజ్ 1లో మరి వెబ్ ఆప్షన్స్కి ఫేజ్ 2లో ఇచ్చారో వారికి ఫేజ్ 2లో సీటు వస్తే తప్పనిసరిగా మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, సింపుల్గా చెప్పాలి అంటే మీకు ఫేజ్ 1లో సీటు వచ్చి మంచి కాలేజ్ కోసం ఫేజ్ 2లో కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. అప్పుడు ఏమైంది, ఫేజ్ 2లో కూడా మీకు సీట్ వచ్చింది. మీరు చేయవలసింది ఫేజ్ 2 సీట్ని సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి తప్పనిసరిగా. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీ యొక్క అడ్మిషన్ అంటే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ ద క్యాండిడేట్స్ హూ రిజర్వ్ సీట్ త్రూ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇన్ ఫేజ్ 1 అండ్ అప్గ్రేడెడ్ ద వెబ్ ఆప్షన్స్ ఫర్ బెటర్ చాయిస్ ఆఫ్ ద కాలేజ్ ఇన్ ఫేజ్ 2. ఎవరికైతే రియల్గా ఫేజ్ 1లో సీటు వచ్చి మంచి కాలేజ్ కోసం ఏం చేశారు, ఫేజ్ 2లో ఇచ్చారు. అప్పుడు ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పటికీ బట్ కుడ్ నాట్ గెట్ ఎ బెటర్ సీట్ ఇన్ ఫేజ్ 2. అంటే ఫేజ్ 1లో సీటు వచ్చి ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పటికీ వారికి ఫేజ్ 2లో సీటు రాకపోతే ఈ సీట్ విల్ బి రీటైన్డ్. అంటే వారి యొక్క ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ అలాగే ఉంటుంది. ఒకవేళ ఇఫ్ నీడ్ బి, మీకు ఒకవేళ అవసరం ఉండి మంచి కాలేజీలో మరొకసారి నేను వెబ్ ఆప్షన్స్ ఇస్తాను అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫేజ్ 3. సింపుల్గా చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఫేజ్ 1లో సీటు వచ్చేసి
ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పటికీ మీకు ఏ కాలేజ్ రాకుండా ఫేజ్ 1 సీట్ అలాగే ఉంటే మీరు ఫేజ్ 3లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అని మీకు ఇండైరెక్ట్గా చెప్తున్నారు సింపుల్గా ఇక్కడ బి ఆప్షన్ వచ్చేసి. నెక్స్ట్ ఇయర్ సి వచ్చేసి చూడండి ఇక్కడ ద క్యాండిడేట్స్ హూ రిజర్వ్ ఎ సీట్ త్రూ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫేజ్ 1 ఎవరికైతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నారో ఫేజ్ 1లో కుడ్ నాట్ ఎక్సర్సైజ్ ఇన్ ఎనీ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫేజ్ 2. నాకు ఫేజ్ 1లో సీటు వచ్చేసింది నిజాం కాలేజీలో, నేను మరే కాలేజీ ఇవ్వకూడదు అనుకుని ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు. వీలైతే మీకు ఒకవేళ అవసరం అనుకుంటే ఫేజ్ 3లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అని చెప్తున్నారు. ఇఫ్ పాసిబుల్ మీకు ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే ఫేజ్ 3లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మరొక విషయం లాస్ట్ వన్ చెప్తున్నారు ద క్యాండిడేట్ హూ కుడ్ నాట్ గెట్ ఎ సీట్ ఇన్ బోత్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు చూస్ ఏ గ్రేటర్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. మీకు ఫస్ట్ వీడియో నుంచి కూడా ఇదే చెప్తున్నాను. ఎవరికైతే ఫేజ్ 1లో ఫేజ్ 2లో సీట్స్ రాలేదో వారు తప్పనిసరిగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా ఎక్కువ సంఖ్యలో వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మళ్ళీ సీటు రాకపోవచ్చు మీకు ఫేజ్ 3లో కూడా, అప్పుడు మరి పరిస్థితి ఏంటి? స్పెషల్ ఫేజ్లో పాల్గొంటారు, స్పెషల్ ఫేజ్లో కూడా రాకపోతే పరిస్థితి ఏంటి? అందుకోసం చెప్తున్నాను సింపుల్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఇప్పుడు నేను బీఏలో చదువుతాను అనుకుంటే బీఏలో దేర్ ఆర్ సో మెనీ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఆర్ అవైలబుల్. బీకామ్ మీరు సిఎస్సి చదివితే బీఏకి ఎలిజిబుల్, బీకామ్కి ఎలిజిబుల్. ఇందులో బీకామ్ జనరల్ ఉంటుంది, బీకామ్ కంప్యూటర్స్ ఉంటుంది, బీకామ్ ఆనర్స్ ఉంటుంది. మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. నచ్చిన కోర్సులని సెలెక్ట్ చేసుకుంటే మ్యాథ్స్ ఉంది, ఎంపీసీ చదవడానికి అవకాశం ఉంటుంది, ఎంపీసీఎస్ అండి, ఎంఎస్టీసీఎస్ అండి. మీకు ఏ కోర్సు చదవాలంటే ఆ కోర్సుని తీసుకోండి. సిబిసిఎస్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. ఎవరికైతే ఫేజ్ 1 ఫేజ్ 2లో సీట్ రాలేదో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సియర్ దిస్ ఈస్ ద అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్డ్ ఫ్రమ్ హియర్ కన్వీనర్ దోస్త్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సార్ అండ్ ఆల్సో కమిషనర్ ఆఫ్ కాలేజియేటివ్ ఎడ్యుకేషన్ శ్రీ నవీన్ మిట్టల్ ఐఏఎస్ సార్. మనకి ఈరోజే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందండి. సో దట్ ఐ అప్డేటెడ్ దిస్ టు అవర్ స్టూడెంట్స్. సో మీకు ఈ వీడియో తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు 100% యూస్ఫుల్ అవుతుంది. సో బీ రెడీ. ఇఫ్ ఎవరైతే ఎంసెట్ కాలేజీలో అంటే ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ ఇస్తారో, ఎంసెట్ కౌన్సిలింగ్లో పాల్గొంటారో మీకు స్పెషల్ పేజ్లో రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. ఒకవేళ ఎంసెట్లో సీట్ రాకపోతే, మీకు ఇష్టం లేకపోతే గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.